శ్రీమాత్రే నమ. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కాలసర్ప దోషాల గురించి తెలుస్తున్న సిరీస్లో ఈ వీడియోలో తర్వాత వచ్చే కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం. మొదటిసారి ఈ వీడియో చూసేవారికి అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి, చిన్న లైన్లో సింపుల్ డెఫినేషన్. రాహుకి కేతుకి మధ్య అన్ని గ్రహాలు బంధింపబడి ఉన్నా లేక అన్ని గ్రహాలు ఉన్నా ఆ సందర్భంలో ఉన్నట్టు పరిస్థితి కాలసర్పదోషం అంటాం. అంటే రాహుకి కేతుకి మధ్యలో అన్ని గ్రహాలు ఉండాలి. అంటే రివర్స్ డైరెక్షన్, అది కూడా రాహు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు. సో ఆ డైరెక్షన్లో రాహుకి కేతుకి మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడిపోయి ఉంటే అప్పుడు కాలసర్పదోషం అంటాం. ఈ వీడియోలో తెలుసుకునేది తక్షక కాలసర్ప దోషం అంటే ఏంటి. తక్షక కాలసర్ప దోషం ఇంతకుముందు వీడియోలో మహాపద్మ కాలసర్ప దోషం, పద్మ కాలసర్ప దోషం, వాసుకి కాలసర్ప దోషం ఇలా రకరకాలవి చూసాం. ఇప్పుడు తక్షక కాలసర్ప దోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. లగ్నాత్ సప్తమంలో రాహు ఉండి లగ్నంలో కేతువు ఉండి లగ్నాత్ సప్తమంలో రాహువు ఉండి లగ్నంలో కేతు ఉండి అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో బంధింపబడిపోతే, అంటే లేదా అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో ఉంటే అప్పుడు తక్షక కాలసర్ప దోషం అంటాం. అంటే రాహు సప్తమంలో ఉండాలి, కేతు లగ్నంలో ఉండాలి, మిగతా అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో ఉంటే అప్పుడు ఏర్పడేటటువంటి ఈ దోషం పేరు తక్షక కాలసర్ప దోషము. ఈ దోషం ఉంటే ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే మొట్టమొదటిది వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహం కాకపోవడము, లేదా వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎక్కువగా ఉండడం, గొడవలు రావడము, అండర్స్టాండింగ్ లేకపోవడము. వైవాహిక సమస్యలు, వివాహం కాకపోవడం, ఒకవేళ వివాహం అయినా కూడా అండర్స్టాండింగ్ లేక కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఎప్పుడు కీచులాటలు దెబ్బలాటలు ఎక్కువగా ఉండడము. ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది, ఒక వాతావరణం, ఫ్రిక్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అవి ఈ దోషం వల్ల ఏర్పడేటువంటి సమస్య. తర్వాత వ్యాపారంలో నష్టాలు, సొంతంగా కావచ్చు, ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఎవరినో నమ్మి డబ్బు పెడతారు, ఆ వ్యాపారంలోకి వెళ్తారు, సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, మొత్తం వీళ్ళ మీద పడుతుంది, నష్టపోతూ ఉంటారు. సో వ్యాపారంలో నష్టాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం, తరచుగా అనారోగ్య సమస్యలు వీళ్ళకి లేదా వీళ్ళ కలత్రానికి కానీ అనారోగ్య సమస్యలు, దానివల్ల ధన నష్టము, దానివల్ల కూడా ధన నష్టం జరగడము, సంతాన సంబంధిత సమస్యలు, వివాహేతర సంబంధాలు అంటే ఇల్లీగల్ ఎఫైర్స్, పురుషులకైతే స్త్రీలు, స్త్రీలకైతే పురుషులు, భార్యకైతే భర్త కాకుండా వేరే వాళ్ళతో, భర్త అయితే భార్య కాకుండా వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉండడము. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు తక్షక కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు. మరి వీటికి ఏంటి అంటే రెమెడీస్ కొన్ని ఉంటాయి. ఆ రెమెడీస్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే అప్పుడు కొంతవరకు దోషాన్ని తగ్గించుకోవచ్చు. బట్ అవాయిడ్ అయితే చేయలేం, వ్యానిష్ అవ్వదు, కొంత తీవ్రత తగ్గుతుంది, కొంతవరకు దైవానుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల. ఏంటి అంటే రాహు జపం లేదా కేతు జపం, రాహు కేతు జపం చేయించుకోవడం మొట్టమొదటిది. ఈ దోషం ఉంటే రాహు జపం కేతు జపం చేయించుకోవడము. లేదు ఇంకా ద బెస్ట్ రెమెడీ ఎప్పుడైనా సజెస్ట్ చేసేటటువంటిది నేనైతే ఏదో ఒక కొన్ని దేవాలయాలకు వెళ్ళి నాగప్రతిష్ఠ చేయించుకోవడం. వీళ్ళ పేరు మీద నాగప్రతిష్ఠ చేయించుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఒక 2 days ప్రాసెస్ ఉంటుంది, అక్కడ దేవాలయంలో ఉండి నాగప్రతిష్ఠ చేయించుకోవాలి. అది ది బెస్ట్ రెమెడీ. అది చేయించుకున్న తర్వాత రాహు జపం కేతు జపం లేదా నాగప్రతిష్ఠ చేయించిన తర్వాత ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని పువ్వులతో పూజ చేయుట. ఇంట్లోనే అయితే చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పువ్వులతో పూజ చేయుట. లేదు అనుకుంటే ఒక చిన్న నాగ ప్రతిమ తెచ్చుకుని లేదా నాగుడి ఫోటో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతి మంగళవారం నాడు 108 నామాలతో నాగాష్టోత్తరం చదువుకోవడం. ఈ రెమెడీ చేయడం వల్ల కూడా తక్షక కాలసర్పదోషం నుంచి కొంతవరకు నెగిటివిటీని తగ్గించుకోవచ్చు. వచ్చే వీడియోలో ఇంకొక కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి. నేను జ్యోతిష్యం చెప్పడం అయినా
నేర్పించడమైన ఆన్లైన్లోనే చెప్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.